కేకే న్యూస్కి స్వాగతం. ఈరోజు జిల్లా గ్రంథాలయంలో న్యాయ బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. వెళ్ళమని లోపలికి వీడియో ఓకే. అప్పారావు గారికి, మరి ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా వచ్చేసినటువంటి బాబు గారికి, మరి ఏదైనా మన కుల పెద్దలైనటువంటి జిల్లా సంఘం నగర సంఘాన్ని రద్దుపరిచిన తర్వాత చక్కటి ప్రతిభ కనపరిచి మన నాయకులు చక్కటి కార్యక్రమం ఇంతకు పోదాం ఆలోచన తీసుకొస్తూ ఈ సంఘాన్ని ముందుకు నడిపించుకొచ్చారు. ఎంతవరకు మరి వెంకటరావు గారిని ఈ నాయకత్వం కోసం ఈ రోజు చక్కగా ఆలోచన చేసి ఈ సంఘం విడిపోకూడదు, అందరూ ఒకే స్థాయి మీద ఉండాలన్న ఆలోచనతో ఈ సంఘాన్ని తీసుకొచ్చారు. మరి అదే విధంగా ఈ రోజు కూడా మా విన్నపం అందించి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా నిర్ణయాలు తీసుకునే కార్యకర్తల మీద సరైన నిర్ణయం తీసుకునే బాధ్యత మీ జోమ అధ్యక్షుల కార్యవర్గ సభ్యుల మీద ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై నాయకుడు. అధ్యక్షుడికి ఎన్నిక జరగబోతున్నది. దానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దీని గురించి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు బాబు గారు, అలాగే గ్రామ ప్రెసిడెంట్ కి, మెంబర్స్ కి, అందరికి నాయకురామణ సేవా సంఘం స్టేట్ సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటూ మొత్తం అది దేవగుప్త రమేష్ గారు, అది ఒక్క దేవగుప్త రమేష్ గారికి అందరూ కూడా కష్టపడి ఒక త్రావు తెచ్చి న్యాయబద్ధంగా చేయడం జరిగింది. కొంతమంది నా మీద, నా సంఘం మీద, నా మెంబర్స్ మీద దుష్ప్రచారం చేసినా సరే మీ అందరూ సపోర్ట్ వల్ల దేవగుప్త రమేష్ కి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆంధ్ర
విశాఖ జిల్లా నాయ బ్రాహ్మణ ఓన్లీ జిల్లా అధ్యక్షుడు శ్రీ గట్టి రాజు గారు ప్రసంగిస్తారు. జిల్లా కమిటీ అందరికీ పేరు పేరుగా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి మీ సంఘం సభ్యులు కానీ ప్రెసిడెంట్ కానీ ఇంకా పెద్దలు కానీ ఈ సంఘం యొక్క అభివృద్ధికి ఈ సంఘంలో ఉన్న మెంబర్స్ యొక్క కష్టాలకు ఎక్కువ అందుబాటులో ఉండాలని వారి సేవలను మీరు తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఆ గుర్తింపు జిల్లాలో మీరు ఒక వర్గంగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని చూసి గట్టిగా ఉంది పలానా సంఘం అని చెప్పి భయపడే పరిస్థితి రావాలి రాజకీయాల్లో. అలా పనిచేస్తే మీకు ఎక్కువగా తెలియజేస్తూ అతన్ని మీరు ఎన్నుకోవడం నా ఉద్దేశంలో మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్టు నా భావన. అక్కడికి వెళ్ళగలరా మన ఉంటుంది నేను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్ గా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు ఇప్పుడు రామారావు గారు సీనియర్ నాయకుడు మరి మన బీసీ సంఘాలన్నింటినీ కూడా ఎదగాల్సిన నడిపించి ఇవాళ ఆయన ఒక లీడర్గా ఎఫర్ట్ చేయి మన అందరికీ కూడా నాయకుడిగా ఉన్నారు. ఆ నాయకత్వంలో మళ్ళా మీరందరూ కూడా పనిచేయండి. పార్టీ పరంగా మేము ఉంటాం. ఏ పార్టీ అయినప్పటికీ మనం ఉంటే మన సమాజంలో ఉన్న సమాజాన్ని బాగు చేస్తూ మనల్ని మనం బాగు చేసుకోవడం తప్పలేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈవేళ ఎక్కడ చూసినా సమాజంలో మనల్ని మనం కాపాడుకున్న తర్వాతే సమాజాన్ని కొంతమంది ఆలోచిస్తాం. సమాజం తర్వాత మనం కాపాడుకుంటే అది ఇంకా మరీ బాగుంటుంది చెప్పిన ఉద్దేశం. కాబట్టి మీరందరూ ఆ దిశగా పనిచేసి ఈ సంఘాన్ని బలపరచండి. మేము అనాథులుగా ఉన్నాం. విశాఖ నగరంలో ఉండడానికి ఒక అడ్డు కట్టుకొని అక్కడైతే సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. నాకు తోడు విజయవాడలో కార్యక్రమాలకు చెప్పేసి రమేష్, నేను విశాఖ జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా ఏకగ్రంగా ఎన్నికవడం జరిగినది. ఈ రోజు మా యొక్క ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఆతో సుబ్బారావు గారు, మరియు ట్రెజరర్ గా శ్రీ వీరేశ్వర త్రినాథరావు గారు, ఉక్కుం ప్రెసిడెంట్ గా పోలారావు గారు మరి మా కమిటీ ఎన్నికవడం జరిగింది. మరి ఈ కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం ఈ రోజు ఈ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దల గౌరవ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను పిలవడం జరిగింది. వాళ్ళంతా బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వడం తెలియపరిచింది. అయితే మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, విశాఖ జిల్లాలో నాయ బ్రాహ్మణులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ ఒకటి, అలాగే ఫంక్షన్ సౌకర్యం ఒకటి, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ కొత్త నూతన కమిటీ ఈ నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తుందని తెలియపరుస్తూ, అలాగే దీర్ఘకాలం పాటు పెండింగ్ ఉన్న ఈ నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ గౌరవ జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో, మా నాయ బ్రాహ్మణ సోదరుల సహకారంతో నేను ఈ 3 ఏళ్లలో మా కమిటీ నెరవేరుస్తుందని తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమంకి వచ్చిన వివిధ జోనల్ సంఘాల అధ్యక్షులకి, విశాఖ జిల్లా రాష్ట్ర నగర కమిటీ, జోనల్ కమిటీ సభ్యులు, వివిధ ప్రెసిడెంట్లు, అలాగే బీసీ సంఘాల నాయకులకి, అలాగే మా మ్యాట్రిమోనీ సంఘం నాయకులకి అందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నాయ బ్రాహ్మణంలో ఒక చరిత్ర సృష్టించాం మేము. ఎందుకంటే చాలా మంది దీనికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము దానికి అధిగమించి ఈ రోజు
ఒక మంచి కార్యక్రమం చేశాము. దీనికి చాలా మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మా నాయకులు వెంకటరావు గారు, మిగతా వెంకటరావు గారు, అప్పలరాజు గారు, అలాగే నూకరాజు గారు అందరూ వచ్చే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేశారంటే ఇది నాయి బ్రాహ్మణది ఐక్యత అని చెప్పుకోవాలి. దీనికి ఒక ముఖ్య కారణం కూడా మాకుంది. ఈ కమిటీ 3 years లోనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ సాధించాలని మా కోరిక. ఆ కోరిక తీరుస్తాము, తీర్చి చూపిస్తాం కూడా. థ్యాంక్ యూ. సామాజిక వర్గాన్ని పెద్దలందరినీ కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వారిని అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ అందుకు నా కూడా నేను చేస్తాను.